హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈ శిరీష భూమిరెడ్డి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీ అందరూ కూడా చాలా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శిరీష భూమిరెడ్డి. ఈరోజు వీడియో వచ్చేసి మా బాబు బర్త్డేనండి. మేము ఈరోజు ఏమేమి చేశాము, ఎక్కడికి వెళ్ళాము అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. జీ చెన్నసాయి విజేష్ రెడ్డి ఇప్పుడు అన్నాను చేస్తున్నారు. జీ చెన్నసాయి విజేష్ రెడ్డి గారు, తండ్రి బి చంద్రశేఖర్ రెడ్డి గారు, తల్లి శిరీష గారు, అక్క చెన్న డాక్టర్ గారు, బాలకృష్ణారెడ్డి గారు, రంగసుబ్బమ్మ గారు, వారికి వారి కుటుంబాలకు ఆరోగ్య సుఖశాంతులు దర్శించాను. వైరే కలిసి భగవంతుని ప్రార్థిస్తున్నారు. జీ చెన్నసాయి విజేష్ రెడ్డి గారికి 100 రూపాయలు హాయిగా సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ భగవంతుని ప్రార్థించాను. అన్నదాత సుఖీ భవాన్, అన్నదాత సుఖీ భవాన్, అన్నదాత సుఖీ భవాన్. 20 నలుగురు ఆశీర్వదించి చీఫ్ సెక్రటరీ వేంపల్లి వెంకటేశ్వర గారి గారి జ్ఞాపకార్థం శ్రీమతి రాజమ్మ గారు, వారికి వారి కుటుంబాలకు ఆరోగ్య సుఖశాంతులు బట్టి చేతులు బాగానే ఉండాలి. సో అర్థమైపోయింది కదండి. మేమైతే అనాథాశ్రమంకి అయితే వెళ్ళామండి. అక్కడ పెద్దవాళ్ళకు భోజనాలు పెట్టిద్దామనేసి మేము బర్త్డే అంటే ఓ వయసు పిల్లలకు ఒక అవగాహన వచ్చినప్పటి నుంచి అయితే కేకులు కట్ చేయడం అవన్నీ అయితే మానేశామండి. ఎందుకంటే ఆ కేకు ఖర్చు పెట్టే డబ్బులు ఇలాంటి వాటికి మనము వినియోగించుకోవచ్చు కదా అనేసి మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అయితే కేకులు కట్ చేయడము, ఫంక్షన్లు చేయడము అలా అయితే చేశాము. కానీ వాళ్ళకు ఒక ఏజ్ వచ్చినప్పటి నుంచి వాళ్ళకు కూడా తెలియాలనే ఉద్దేశంతో ప్రతి ఇయర్ అయితే మాకు తోచినంత అయితే మేము పేదవాళ్ళకైతే ఇట్లా ఇస్తామండి. అందుకనేసి నేనైతే ఇట్లా భోజనాలు పెట్టిద్దాం అనుకుంటున్నాను అనేసి దగ్గరుండి పిల్లలు కూడా చూపిస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు అనేసి మేమైతే అక్కడికి వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, అక్కడ అందరూ పెద్దవాళ్ళేనండి. అందుకనేసి మేమైతే ఆ రోజు తృప్తిగా భోజనం చేయాలనే ఉద్దేశంతో మేమైతే ఒక రైసు, వెరైటీ రైసు, యాజ్ యూజువల్గా ఒక స్వీటు, ఇంకా రోజు పెట్టేట్టే మెనూగా వాళ్ళు తృప్తిగా భోజనం చేయాలండి, వాళ్ళకి ఇష్టమైనది పెట్టండి అనేసి మేమైతే చెప్పామండి. అందరూ పెద్దవాళ్ళు, అందులో ఎండలు ఉన్నాయి కాబట్టి ఈ వారం అంతా దాతలు ఏదో ఒక అకేషన్ వల్ల ప్రతిరోజు ఎవరో ఒకరైతే పెడుతున్నారంటండి. అందుకనేసి ఎండలు కాబట్టి పెద్దవాళ్ళు చిత్రాన్నము అట్లా స్పెషల్ రైస్లు అయితే తినడం లేదమ్మా, వద్దు ఊరికే వేస్ట్ ఎందుకు చేయాలి అని చెప్పారు. సో కాబట్టి సరేనండి, వాళ్ళకి ఏది ఇష్టమైతే అది అడిగి మరి తృప్తిగా కడుపు నిండా పెట్టండి, మేమైతే వస్తాము అని చెప్పామండి. అందుకనేసి వాళ్ళు కలర్ రైస్ అట్లా ఏం ప్రిపేర్ చేయకుండా వాళ్ళు తినే ఫుడ్డే అయితే వాళ్ళ చేతులతో వాళ్ళ స్పైసెస్ తగ్గట్టు, పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు రోజు ఎలా తింటారో అలా వాళ్ళ స్పైసెస్ని బట్టి వాళ్ళు అక్కడే ప్రిపేర్ చేశారండి. చాలా బాగుంది. మమ్మల్ని అలా ఇస్తారు.
రా అవకి అవకి రా అది బయట అవ ఉందిరా ఇంకా మిగిలినట్టు అక్కడే పెడదాం రాని మళ్ళీ వీళ్ళు ఇస్తారు రాని మళ్ళీ పైన ఉండేలా కూడా ఇచ్చేయండి అన్న ఇంకా అంకుల్కి ఇచ్చేయండి మళ్ళీ ఇచ్చాడు ఎవరికి. సో మా పిల్లలైతే వాళ్ళందరూ భోజనం చేసిన తర్వాత కూడా మేము వెళ్ళకుండా అక్కడే కొంచెంసేపు కూర్చొని వాళ్ళతో అయితే మాట్లాడుతూ ఉన్నామండి. అలా చెట్లు అవన్నీ కూడా చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా గ్రీనరీగా పక్షుల సౌండ్తో చాలా బాగా అనిపించిందండి. వాళ్ళందరూ భోంచేసి వాళ్ళ రూమ్లలోకి అయితే వెళ్ళారండి. అక్కడ కొంతమంది అయితే కూర్చోన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి నేను వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు నా దగ్గరికి వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారండి. అక్కడ ఉండే ఇటు సైడ్ ఉండే ఆవిడ ప్రొద్దుటూరు అంటండి. వాళ్ళకు పిల్లలు లేరంటండి. అందుకనేసి వాళ్ళ హస్బెండ్ తను ఇద్దరైతే ఇక్కడే ఉంటారండి. ఇటు సైడ్ ఉండే ఆవిడైతే పాపము తనకు పిల్లలు లేరనేసి వాళ్ళ హస్బెండ్ అయితే వేరే ఆమెను పెళ్లి చేసుకున్నాడంటండి. అందుకనేసి తను పాపం ఇక్కడే ఉందంటండి. ఇద్దరిది ప్రొద్దుటూరే అంటండి. అలా చూడండి, అలా ప్రొద్దుటూరులో ఉండే వాళ్ళే కాకోకుండా వేరే వేరే పల్లె నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడైతే ఉండారండి. నాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ మీరు ఏం చేస్తారు, ఎలా ఉంటారు, అందరూ ఫుడ్ అందుకు బాగా పెడతారా అనేసి కొంచెం అడుగుతూ ఉన్నాను. వాళ్ళు కూడా ఎవరిదమ్మా ఈరోజు పుట్టినరోజు, మీది ఏ ఊరు, అవన్నీ కూడా నన్ను అడుగుతుంటే నేను చెప్తూ కూర్చొని అక్కడ వాళ్ళతో కొంచెంసేపు అయితే టైం స్పెండ్ చేశానండి. ఇంకా ఏదో తెలియని వెల్దిగా అనిపించి మేము వచ్చిన ఆటో అన్న బిస్కెట్స్ తీసుకురండి అన్న, ఇట్లా పంచుతాము ఫ్రీగా ఉన్న టైంలో, పాపం వాళ్ళు తింటారు కదా పెద్దవాళ్ళు అనేసి చెప్పాను. ఆయన పాపం అదే పనిగా కొంచెం ఊరికి బయట ఉంటుందండి, అదే పనిగా వెళ్ళేసి బిస్కెట్ ప్యాకెట్స్ అయితే తెచ్చాడండి. ఈ బిస్కెట్ ప్యాకెట్లను పిల్లలు ఎంత ఎక్సైటింగ్గా పెద్దవాళ్ళకు ఇస్తున్నారు, మీరు కూడా చూశారు కదండి. మా బాబు తనేనండి, ఆ అబ్బాయిదే పుట్టినరోజు. తర్వాత చిన్న పాప ఉంది కదండి, తను నా వీడియోస్ చూసినట్లయితే నా ముందు వీడియోస్లలో కూడా తను కనిపించింది. తను ఎవరో కాదండి, మా మరిది కూతురు. తను చిన్నప్పటి నుంచి నేనే పెంచి పెద్ద చేసినాను కాబట్టి మా ఇద్దరి మధ్య బాండింగ్ అనేది, అటాచ్మెంట్ అనేది కాస్త ఎక్కువగానే ఉంటుందండి. అందుకనేసి నేను ఎక్కడికి వెళ్ళినా కూడా తనైతే నాతోనే వస్తుంది. తన పేరు టుట్టి, నిక్ నేమ్ వచ్చేసి నేత్రారెడ్డి. పేర్లు పెట్టింది కూడా నేనేనండి. చిన్నప్పటి నుంచి అంత బాగా ప్రేమగా చూసుకున్నా కాబట్టి ఎక్కువ నాతోనే ఉంటుంది. సో తను కూడా పెద్దవాళ్ళని చూడండి చాలా ఎగ్జైటింగ్గా అందరికీ పంచి పెడుతూ వాళ్ళు కూడా తెలుసుకుంటారు అనేసి నేనైతే మా పిల్లలను దగ్గరుండి తొడుకొని వచ్చి ఇలా చూపించాను. వాళ్ళు చూడన్నా పాపం పెద్దవాళ్ళు ఎవరు లేక ఇక్కడ ఉండారు చూడండి అనేసి అలా అయితే తొడుకొని వచ్చి వాళ్ళకు కూడా చూపించానండి. సో మా బాబు బర్త్డే అయితే ఇలా మేము సెలబ్రేట్ చేసుకున్నామని. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. సో ఈ వీడియో అయితే ఇంతేనండి. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. అన్నదాత సుఖీభవ. అందరూ 3 పూట్ల భోజనం అందరికీ భోజనం దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శిరీష బొమ్మిరెడ్డి.